హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు రమాస్ ట్రావెల్ డైరీస్. సో ఈరోజైతే ఏలూరులో థర్డ్ డే అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేమైతే కొల్లేరు లేక్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇది కైకలూరు అనే ప్రాంతంలో ఉంది. సో మనకి ఏలూరు నుంచి జస్ట్ 1.5 hour or 2 hours డిస్టెన్స్లో అయితే ఇది ఉంటుందన్నమాట. ఇందులో మనం చూడబోయేది పెలికన్ ప్యారడైజ్. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ మనం అటపాక బర్డ్ శాంక్చురీ అనే ప్లేస్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మనం వలస వచ్చే పక్షులను అయితే చూడొచ్చు. సో ఇక్కడైతే మనం వలస వచ్చే పెలికన్స్ని అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే ఎంట్రీ. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 40 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ బర్డ్ శాంక్చురీతో పాటు పక్కన ఫిషరీస్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ బర్డ్స్ అయితే మీకు కనిపిస్తాయి. బ్యూటిఫుల్ పెలికన్స్. ఇక్కడ మనకి గ్రే పెలికన్స్, తర్వాత స్పాట్ బిల్డ్ పెలికన్స్, ఇంకా పింక్ పార్చర్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఇవన్నీ వలస వచ్చే పక్షులు. వీటిని ఆస్ట్రేలియన్ బర్డ్స్ అని కూడా అంటారు. సో ఇదైతే మా ఏలూరు ట్రిప్లో ఇదైతే లాస్ట్ డే అనమాట. సో ఇంకా ఫస్ట్ డే అండ్ సెకండ్ డే వీడియోస్ ఇంకా ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. అండ్ మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ కొల్లేరు లేక్ అనేది ఇండియాలోని లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. సో ఇది కొన్ని 100 ఎకరాలు ఉంటుంది. ఇందులో సగం అయితే మనకి ఫిషరీస్ అవి జరుగుతూ ఉంటాయి, అండ్ మిగతా హాఫ్లో మనకి బర్డ్ శాంక్చురీ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, మీరు బర్డ్స్ అన్నీ చూడొచ్చు. సో మేము వచ్చింది మార్చ్లో కాబట్టి ఇన్ని బర్డ్స్ ఉన్నాయన్నమాట. చాలా ఉన్నాయి, అటుపక్క కూడా స్టాండ్స్ ఉన్నాయి, కానీ ఇవి చాలా తక్కువ అంట. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం డిసెంబర్లో కానీ ఫిబ్రవరిలో కానీ విజిట్ చేస్తే ఇక్కడ మనకి చాలా దీనికి ట్రిప్పులు ఉంటాయంట. చాలా చాలా ఎక్కువ బర్డ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ స్టాండ్స్ మీద చూస్తున్నారు కదండి, ఇవన్నీ పెలికన్స్. అండ్ ఈ ప్లేస్ వచ్చేసరికి ఈ కొల్లేరు లేక్లో ఈ బర్డ్ శాంక్చురీ డెవలప్ చేయడం అనేది ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. ఇది 1999 నవంబర్లో డెవలప్ చేశారు. కానీ మనకి ఇది ఇంత ఫేమస్ టూరిస్ట్ స్పాట్గా స్టార్ట్ అయింది మాత్రం నవంబర్ 2002లో అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చుట్టూ ఉన్నాయి స్టాండ్స్ పైన, లేక్ లోపల చుట్టూ అయితే బర్డ్స్ ఉన్నాయి. ఇంతకుముందు ఏలూరులో ఆల్రెడీ ప్లేస్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కమెంట్స్లో తెలియచేయండి. అండ్ న్యూగా ఏలూరు కానీ ద్వారకా తిరుమల కానీ ఎవరైనా విజిట్ చేస్తే ఈ ప్లేస్ని అస్సలు మిస్ చేసుకోకండి. చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, అదంతా చుట్టూ ఈ స్టాండ్స్ అండ్ బర్డ్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ ఒక బోర్డు ఉంది చూసారా, ఇక్కడైతే మనకి ఇలా చుట్టూ బోర్డ్స్ ఉంటాయన్నమాట. అక్కడ మనం ఏ ఏ బర్డ్స్ని చూడొచ్చు, ఈ వెట్లాండ్ బర్డ్స్ నేమ్స్ ఏంటి అనేవి అన్నీ రాసుంటాయి. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 40 రూపీస్ అన్నాను కదా పర్ హెడ్. అలాగే బోటింగ్ చేసి ఆ పక్షుల్ని నియర్ బై అంటే దగ్గరగా వెళ్ళి ఆ పక్షుల్ని చూడాలి అనుకుంటే బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. బోటింగ్కి మనకి ఒక్కలైనా 600, చాలామంది వెళ్ళినా కూడా 600 అనమాట. సో గ్రూప్గా వెళ్ళడం బెటర్ అండి. గ్రూప్గా ఫామ్ చేసుకుంటే మనకి మనీ షేర్ అవుతుంది.
అండ్ అందరం కలిసి విజిట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఒక పెలికన్ అయితే కిందనకు వచ్చింది లేక్ లోపలికి. అక్కడ ఇంకొక బర్డ్ కూడా ఉందన్నమాట. చాలా చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా బర్డ్స్. సో వీటికి ఫుడ్ వచ్చేసరికి వీటికి లేక్లో ఉన్న ఫిషెస్ ఇవి కూడా కొంగల్లానే అనమాట. లేక్లో ఫిషెసే వీటికి కూడా ఫుడ్. సో ఇక్కడైతే మా బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా నియర్ బైగా వెళ్తాము అనమాట. పక్షుల దగ్గరికి వెళ్తాము. దగ్గరగా చూడడం ఇంకో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. బోటింగ్ కూడా ఎవరు మిస్ చేయొద్దు. వాటిని దూరంగా చూడొచ్చు, అక్కడి నుంచి కూడా కనిపిస్తుంది, కానీ దగ్గరగా చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆ చెట్ల మీద స్టాండ్స్ మీద ఫుల్గా అయితే పక్షులు ఉన్నాయి. ఇదే శీతాకాలంలో అయితే డిసెంబర్ టు ఫిబ్రవరి అయితే ఇంకా చాలా పక్షులు ఉంటాయంట. అండ్ మనం అటపాక బర్డ్ శాంక్చురీ అని అంటాం కదా, అటపాక బర్డ్ శాంక్చురీకి కైకలూరు నుంచి ఈ ప్లేస్కి వచ్చే దారిలో కూడా మనకి కొన్ని బర్డ్స్ అయితే కనిపిస్తాయి. అండ్ ఏలూరు నుంచి మనకి ఈ ప్లేస్కి రావడానికి ఆటోస్, ట్యాక్సీస్ రెండు అవైలబుల్గా ఉంటాయండి. సో ఇక్కడ మనకి కొన్ని పెలికన్స్, పింక్ పార్చర్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. అండ్ ఈ బోటింగ్ ఫినిష్ చేసుకున్నాక మ్యూజియం కూడా చూద్దాము. మ్యూజియంలో ఏంటంటే ఈ బర్డ్స్ గురించి, తర్వాత కొల్లేరు లేక్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడే మ్యూజియం కూడా ఉంటుందన్నమాట. సో చక్కగా ఈ బోటింగ్ చేసుకుని ఈ బర్డ్స్ని విజిట్ చేసి, మ్యూజియం కూడా విజిట్ చేసి వీటి గురించి తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, మ్యూజియం లోపల ఈ మ్యాప్ అయితే ఉంది. సో ఇంకా లోపలికి వస్తే ఇలా ఉందన్నమాట. ఇక్కడ బర్డ్స్ నమూనాలు, తర్వాత వాటి గురించి వివరాలు అన్నీ క్లియర్గా రాసున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బర్డ్ అండ్ మన పెలికన్స్ ఎగ్స్ అయితే అలా ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే మనకి కొల్లేరు లేక్ గురించి అండ్ ఈ పెలికన్ బర్డ్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే రాసుంది. సో ఈ ప్లేస్కి వచ్చినప్పుడు బోటింగ్ కానీ మ్యూజియం కానీ అస్సలు మిస్ చేయకండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే ఏమంటే ఈ బటన్స్ ప్రెస్ చేస్తే ఆ బర్డ్ సౌండ్స్ వినిపిస్తాయి. అండ్ ఇక్కడైతే మనం బర్డ్స్ ఉన్నాయి కదా, వాటి బీక్స్ అండ్ ఫీట్ గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి, ఇలా జరిగింది మా ఏలూరు ట్రిప్ అనమాట. ఇది లాస్ట్ డే. ఈ ప్లేస్ చూసుకొని మేము మళ్ళీ రిటర్న్ టు వైజాగ్ అనమాట. సో ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము ఇంకా నెక్స్ట్ ట్రిప్ ఏం వెళ్తాము ఆ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.